నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా వీటీ న్యూస్ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు శ్రీశైలంలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి దీపోత్సవంలో పాల్గొన్న దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మానవ తప్పిదం వల్లే ఈ రైలు ప్రమాదం జరిగింది కాచిగూడ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లీగల్ గా నడుస్తున్న ఫంక్షన్ హాల్స్ ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి సీజ్ చేయాలి వివాహ వేడుకలో గోడ కూలిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇక వివరాలకు వెళితే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోటెత్తారు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా చెరువుగట్టు సమీపంలో ఉన్న ఆలయానికి భక్తులు తరలివచ్చారు చెరువుగట్టు భారీగా చేరుకున్న భక్తులకు కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో దేవాదాయ శాఖ మంత్రిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా మూదల్ మండలంలోని రువ్వి గ్రామంలో సర్పంచ్ లాలాబాయి రాజన్న ఆధ్వర్యంలో గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారిని ఘనంగా సన్మానించారు ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ అధ్యక్షత ఈ కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా సెలెక్ట్ అయిన టీచర్ వినోద్ లక్ష్మణ్ విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీనారాయణ బ్రాహ్మణ్ గౌ సర్పంచ్ రామిరెడ్డి టీఆర్ఎస్ యువ నాయకుడు గౌతమ్ మరియు కిష్టయ్య పాల్గొన్నారు కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్ రైలు అదుపు తప్పి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొట్టిన ఘటనపై బీజేపీ అధ్యక్షులు కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు మానవ తప్పిదం వల్లే ఈ రైలు ప్రమాదం జరిగిందని అన్నారు రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా 17 మంది తీవ్రంగా గాయపడడం విషాదకరమని అన్నారు ట్రైన్ల స్పీడ్ తక్కువ ఉండడంతో ప్రమాద స్థాయి దక్కిందని అన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి ఫోర్సు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సహకారంతో ఆ యొక్క ఎంఎంటీఎస్ ట్రైన్ డ్రైవర్ను చంద్రశేఖర్ను మరి బయటికి తీయడం జరిగింది ఆ యొక్క డ్రైవర్ను రక్షించాలి వెల్డింగ్ చేసినప్పుడు కానీ ఇతరత్ర కానీ ఏ రకమైనటువంటి ప్రమాదం జరగకూడని ఉద్దేశంతో ఈ యొక్క ట్రైన్లను దాని బోగీలను ఇంతవరకు తొలగించలేదు ఇప్పుడు రాత్రికి అత్యంత వేగవంతంగా ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ఈ యొక్క 2 ట్రైన్లను తొలగించేటువంటి ప్రయత్నము రైల్వే శాఖ వారు చేస్తారు ఆ పనిని రిలీఫ్ యాక్టివిటీ మరింత ఉధృతం చేస్తారు పేషెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల వైద్య సహాయము రైల్వే డిపార్ట్మెంటు అందిస్తుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఎంఎంటీఎస్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి కొంత తీవ్ర గాయాలతో ఉన్నాడు అదేవిధంగా డ్రైవర్ కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నాడు కాబట్టి ఇద్దరిని కూడా
సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇది పూర్తిగా నేను ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత రైల్వే ఆఫీసర్స్ తోటి రివ్యూ కూడా చేస్తాను. ఈరోజు నేను ఆస్ట్రేలియా నుంచి తెల్లవారుజామున వచ్చాను ఢిల్లీకి. చాలా పెద్ద ప్రమాదం తగ్గింది. ఎందుకంటే 2 ట్రైన్లు కూడా ఎంతైతే వేగంగా పోనీకి సంబంధం కారణంగా 2 ట్రైన్లు కూడా కొంత స్పీడు తక్కువగా ఉండడం కారణంగా పెద్ద ప్రాణాపాయం తగ్గిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇది 2 ట్రైన్లు స్పీడ్గా ఉన్నప్పుడు 2 క్లాష్ అయినట్లయితే ఢీ కొట్టుకున్నట్లయితే మరింత పెద్ద ప్రమాదం జరిగి మరి చాలామందికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉండేది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుంచి, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాము. దేవుడి యొక్క మరి ఆశీస్సుల కారణంగా ఎవరికి కూడా ప్రాణాపాయం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే సీరియస్గా 2 పేషెంట్స్ ఉన్నారో ఆ 2 పేషెంట్స్ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడాలని కూడా నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి మానవ తప్పిదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రైల్వే శాఖ అధికారులపైన ఉన్నది. నేను మీతో మాట్లాడిన తర్వాత రైల్వేతోటి ప్రైవేట్గా కూడా దీని మీద రివ్యూ చేసి దీనిపైన పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వానికి, హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారికి, రైల్వే శాఖ వారికి కూడా తెలియజేస్తాను. ఈ యొక్క ప్రమాదం జరగడము చాలా దురదృష్టకరము. ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రైల్వే శాఖ అధికారులపైన ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. జనగామ జిల్లా బాణపురం గ్రామంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. లక్ష దీపోత్సవ మహోత్సవాన్ని యాదాద్రి లక్షల స్వామి ఆస్థాన సిద్ధాంతి జ్యోతిరత్న శ్రీ శ్రీ కృష్ణమాచార్యులు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పవిత్రత ఉంది, కానీ ఇంతటి కార్తీక దీపం అనేటువంటి పేరు ఒక కార్తీక మాసంలో పెట్టే దీపాలకి మాత్రమే వస్తుంది. ఈనాడు స్వామి సన్నిధిలో లేదా మీకు లభించినటువంటి యొక్క శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఎక్కడైనా కూడా ఈనాడు ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. దీపం యొక్క ప్రాముఖ్యత మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ససూర్యో భాతి సచంద్రతారకం నేమాజ్యుతో భాతి కుతో అని ఒక శ్లోకం ఉంది. వెలుగు ఎలా ఉంటుంది అనేటువంటిది విష్ణుమూర్తి సాన్నిధ్యంలోనే మనకి తెలుస్తుంది. అన్వేద కలియా ఆర్వమే నెయ్యాహ ఇన్బురుగి సిందై ఎడుతిరియాహ నన్బురుగి జ్ఞానచుడన్ విలక్కేత్తినే నారనెరుపు అంటారు ఆళ్వార్లు. ఈ యొక్క శరీరం అంతా కూడా ఒక ప్రమిదిగా చేసి లోపల ఉండేటువంటి యొక్క ఆర్వమే నెయ్యాహ ఇన్బురుగి సిందై ఎడుతిరియాహ నన్బురి జ్ఞానచుడర్ విలక్కేత్తినే, మన శరీరానికి ప్రతీకగా ఉండేటువంటి యొక్క రూపంగా స్వామిని ఆరాధించడము అనేటువంటి దీపంలో మనకి చాలా శ్రేష్టంగా చెప్తారు. సూర్యచంద్రుడు ప్రకాశించేటువంటి యొక్క సమయంలో, అంటే సూర్యచంద్రుడు ఎంత వెలుగునిచ్చినప్పటికీ కూడా స్వామి సన్నిధిలో వెలిగించేటువంటి యొక్క దీపపు వెలుగు ముందు ఆ సూర్యచంద్రుడు కూడా అంత ప్రకాశించరట. అంత గొప్ప ఫలితం మనకి కనబడుతోంది దీప జ్యోతి కాంతుల వల్ల. ఆ దీపం యొక్క వైభవం, ఆ కాంతి మనకి ఎలా కావాలి అంటే అలా కనబడుతూ ఉంటుంది. అలా ఉండేటువంటి తేజోరూపమైనటువంటి యొక్క శ్రీమన్నారాయణుని నేను ఆరాధన చేస్తున్నాను అనే అంతర సంస్కారాన్ని పొంది భగవంతుడి యొక్క దర్శనం చేయగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి యొక్క స్థితిని చేరుకోవటానికి ఒక ప్రతీక ఈ కార్తీక దీపం. భవంతిత్వం స్వపచాయి విప్రాహ. దీపపు కాంతి చాలా గొప్పది, అద్భుతమైనటువంటి ఒక తిథి కార్తీక పౌర్ణమి. ఈనాడు స్వామి సన్నిధిలో 1,00,000 ఒత్తులతో ఒక గుత్తి దీపాన్ని వెలిగించి స్వామిని ఆరాధిస్తాం. స్వామికి
1,00,000 వత్తులతో ఒక గుత్తి దీపాన్ని వెలిగించి స్వామికి హారతి సమర్పించడం జరుగుతుంది. ఒక ఏడాదంతా మనం దీపాన్ని వెలిగించినా వెలిగించకపోయినా ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వామి సన్నిధిలో, శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఒక దీపమైనా వెలిగించిన మనకి సంవత్సరం మొత్తం కూడా దీపం వెలిగించినటువంటి ఒక దోషం ఏదున్నా అది తొలగిపోతుంది అని మనకి శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఈనాడు భగవద్బంధువులందరూ కూడా మన స్వామి సన్నిధికి చేరి చక్కగా దీపాన్ని వెలిగించి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక వైభవాన్ని పొంది స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలిగి ఉందురుగాక అని స్వామిని ప్రార్థిస్తూ మీకు అనేక శుభ ఆశీస్సులు, మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. కర్నూలు శ్రీశైలంలో లక్షదీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లక్షదీపోత్సవం పుష్కరిణికి హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పూజ వేళల్లో మార్పులు చేసి వేకువజామున నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునేందుకు మహిళలు ఆలయానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో సందడి నెలకొంది. శివనామ స్మరణతో ఆలయం నూతన వాతావరణాన్ని సంతరించుకుంది. మెదక్ జిల్లా చేగుంటలో రైతులకు తమ కష్టమే తమ పట్ల శాపంగా మారింది. రైతు కష్ట ఫలితం ప్రయాణికుడి ప్రాణానికి శాపంగా మారింది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరేయడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో స్థలం లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని బోనాల కొండాపూర్ గ్రామాల రోడ్ల మీద ఆరేశారు. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా రైతులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సురేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్నారు. ఆలయంలో కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. వనపర్తి జిల్లాలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జై శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధువులారా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాజీయ స్వామి మంగళ శాసనములతో డాక్టర్ రవీంద్రారెడ్డి రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో కార్తీక పౌర్ణమి ముందు అర్ధరాత్రి 12 గంటలకు ఆవు పాలు వనమూలికలతో తయారు చేసినటువంటి మందు అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కొత్తకోట వికాస తరంగిణి అధ్యక్షురాలు భీమా ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 500 మంది భక్తులు పాల్గొన్నారు.
అందుకొరకే మీరు పోతారేమో నేను ఇక్కడ ఉండాలి చెప్తున్నాను. సాగర మురళీధర వీర ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నంద యశోద నంద కిశోర లక్ష్మి ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర వీర ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నంద యశోద నంద కిశోర నంద యశోద నంద కిశోర జై జై గోకుల బాల జై వేణుగోపాల జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర వీర ప్రభు రాధే శ్యామ వేణుగోపాల వీర ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నంద యశోద నంద కిశోర నంద యశోద నంద కిశోర జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల నల్గొండ జిల్లా త్రిపురహరం మండల కేంద్రంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్ రాధాకృష్ణ శర్మ, లోకేష్ శర్మ భక్తులను గోత్రనామాలతో ఆశీర్వదించారు. భక్తులు ఆలయంలో దీపాలు వెలిగిస్తూ వ్రతాలు చేస్తూ మొక్కులను తీర్చుకున్నారు. नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परवाज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्मतत्त्वं నల్లకుంట అంబర్పేట్లోని పెర్ గార్డెన్ లో గోడ కూలి మృతి చెందిన విజయలక్ష్మి మృతదేహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ హైదరాబాద్ లో అనుమతి లేని ఫంక్షన్ హాల్స్ చాలా ఉన్నాయి, పార్కింగ్, ఫైర్ సేఫ్టీ కూడా ఆయా ఫంక్షన్ హాల్స్ కి లేదని అన్నారు. ఇల్లీగల్ గా నడుస్తున్న ఫంక్షన్ హాల్స్ ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి సీజ్ చేయాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను జీహెచ్ఎంసీ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గోడ కూలిన ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని అంబర్పేట గోల్నాకలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ అయినటువంటి పేర్స్ గార్డెన్ ఏదైతే నిన్న రోజు వివాహం జరుగుతున్న సందర్భంగా చట్టవిరుద్ధంగా ఇల్లీగల్ నిర్మాణం చేసినటువంటి గోడ కనీస నాణ్యత లేకుండా కట్టినటువంటి గోడ ఏ రకమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణం చేసినటువంటి గోడ కూలి 4 చనిపోవడము, అనేక మందికి తీవ్రంగా గాయాలు కావడము చాలా దురదృష్టకరము. ఈరోజు హైదరాబాద్ సిటీలోని చాలా మ్యారేజ్ కేంద్రాలు, వివాహ కేంద్రాలు పుట్టగొడుగులాగా రోజు పెరుగుతూ ఉన్నాయి.
కనీసం పార్కింగ్ లేకుండా, కనీసమైనటువంటి జిహెచ్ఎంసీ అనుమతులు లేకుండా, ఏ రకమైనటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకుండా ఈరోజు ఈ మ్యారేజ్ హాల్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. చాలా మ్యారేజ్ హాల్స్లలో రోడ్ల మీద పార్కింగ్ చేయడము, ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, ఇతర ప్రమాదం జరిగినా వెళ్ళడానికి వీలు లేకుండా సింగిల్ విండోగా ఉన్నటువంటి, ఒకటే దారి ఉన్నటువంటి మ్యారేజ్ హాల్స్ కొన్ని వందలు వేలున్నాయి. ప్రభుత్వము, జిహెచ్ఎంసీ వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అనుమతులు, భవనాలు లేనటువంటి మ్యారేజ్ హాల్స్ పైన కానీ, లేక ఈ యొక్క మ్యారేజ్ హాల్స్లో కనీసమైనటువంటి భద్రతాపరమైనటువంటి మెజర్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకున్నటువంటి మేనేజ్మెంట్స్ పైన కానీ కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. అదేవిధంగా చనిపోయినటువంటి 4 కుటుంబాలు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా మ్యారేజ్ హాల్ మేనేజ్మెంట్ పరంగా కూడా పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంతకుముందే ఒక యువకుడు చనిపోయాడు, సోయల్ అని. 3 పసిపిల్లలు, 3 ఆడబిడ్డలు, పసిపిల్లలు ఉన్నటువంటి కుటుంబము, ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి కుటుంబం అది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నరసింహబస్తీలో చనిపోయినటువంటి ఈమె కూడా చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ. మొదటి నుంచి కూడా మరి మాతో పరిచయం ఉన్నటువంటి కుటుంబము. నేను ఆస్ట్రేలియా నుంచి ఈరోజు వచ్చాను. విషయం తెలియగానే నేను ఇక్కడికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి వీని చూడడం కోసము ప్లాన్ వేసుకున్నాను. ఈ లోపలనే రైల్వే ప్రమాదం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు తూతు మంత్రంగా చర్యలు తీసుకొని తర్వాత మరి ఎక్కడెక్కడ వదిలేసేటువంటి పరిస్థితి మనకు అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నాణ్యత లేనటువంటి, భద్రతాపరమైనటువంటి, ఫైర్ సేఫ్టీ లేనటువంటి, కనీసం పార్కింగ్ లేనటువంటి మ్యారేజ్ హాల్స్ పైన కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వము చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మున్సిపల్ కమిషనర్ గారిని, పోలీస్ అధికారులను కానీ, సంబంధించినటువంటి మంత్రులను కానీ, ముఖ్యమంత్రి గారిని మాట్లాడతాను, విషయాలను తెలుసుకుంటాను. ఇప్పుడు హాస్పిటల్లో రైల్వే ప్రమాదంలో గాయపడినటువంటి కుటుంబాలను కూడా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయం పైన నేను ఇటు రైల్వే ప్రమాదం కానీ, లేక ఈ యొక్క పియర్స్ గార్డెన్లో జరిగినటువంటి మ్యారేజ్ హాల్ గోడ కూలేటువంటి ప్రమాదం పైన సంబంధించినటువంటి అధికారులతో సమగ్రంగా రాత్రి కానీ రేపు ఉదయం కానీ పిలిచి మాట్లాడతాను. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కర్నూలు శ్రీశైలంలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి. దీపోత్సవంలో పాల్గొన్న దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. మానవ తప్పిదం వల్లే ఈ రైలు ప్రమాదం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇల్లీగల్ గా నడుస్తున్న ఫంక్షన్ హాల్స్ ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి సీజ్ చేయాలి. వివాహ వేడుకలో గోడ కూలిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.